లగచర్లలో కలెక్టర్పై దాడి కేసులో డీఎస్పీపై వేటు పడింది. పరిగి డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డిని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందుబాటులో ఉన్నారు. నగేష్, ప్రస్తుతం చూస్తున్నాము లగ్గచర్ల ఇష్యూలో ఒక రోజుకు కొత్త విషయం బయటకు వస్తూనే ఉంది. చూస్తూ ఉన్నాము రైతులు చెప్తున్న విషయాలు అండ్ అలాగే బయటకు వస్తున్న విషయాలు కూడా. ప్రెసెంట్ అయితే ఎవరైతే లగ్గచర్లలో కలెక్టర్పై దాడి జరిగిందో అంతటి డిఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయనపై వేటు పడింది. దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? కరుణాసాగర్ రెడ్డి ఆ రోజు లగచర్ల దాడి ఇష్యూ ఘటనకు సంబంధించి ఆ రోజు కలెక్టర్ ముందు వెహికల్ వెళ్లాల్సి ఉంది డిఎస్పీది. కానీ ప్రతీక్ జైన్ ముందు వెహికల్ వెళ్లడం, తదుపరి కరుణాసాగర్ రెడ్డి వెళ్లడం అనేది అది కొంత అయితే బందోబస్తుకు సంబంధించి అక్కడ నియమ నిబంధనలు ఉల్లంఘించడం. ఎందుకంటే ఒక కలెక్టర్ అఫీషియల్ గా జిల్లా అధికారి, జిల్లా ప్రధానాధికారి, అతను జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గా కూడా జిల్లాని పరిపాలన బాధ్యతలు చూస్తున్నాడు. ఖచ్చితంగా ఎస్పీ గానీ డిఎస్పీ గానీ ఖచ్చితంగా ముందు వాళ్ళు వెళ్ళాలి, తదుపరి ప్రతీక్ జైన్ వెళ్ళాలి. కానీ ప్రతీక్ జైన్ ముందు వెళ్ళడం, కొద్ది నిమిషాల వ్యవధిలో కరుణాసాగర్ రెడ్డి వెళ్ళడం అనేది ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధమే. ఖచ్చితంగా డ్యూటీ రూల్స్ పాటించకపోవడం అనేది చెప్పు కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. కరుణాసాగర్ రెడ్డిని బదిలీ చేస్తూ డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ డీజీపీ జితేందర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఈ కేసు చాలా సీరియస్ గా కొనసాగుతుంది. ఎందుకంటే ప్రతీక్ జైన్ అలాగే కడా ఆఫీసర్ వెంకటరెడ్డి వాళ్ళందరిపైన దాడి జరుగుతుందని ఎస్బీ రిపోర్ట్ కూడా, స్పెషల్ బ్రాంచ్ నుంచి రిపోర్ట్స్ తీసుకోవడం, స్థానికంగా ఉన్న ఎస్హెచ్ఓ డిఎస్పీలు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. కానీ కొంత అంటే 1 వీక్ నుంచే సురేష్ గాని, ఇప్పుడు అరెస్ట్ అయిన ఎవరైతే పంచాయతీ కార్యదర్శి గాని వీళ్ళందరూ కూడా ప్రీ ప్లాన్డ్ గా ఉన్నారు. వాళ్ళందరికి సంబంధించిన సమాచారాన్ని కూడా పై అధికారులకు చేరవేయకపోవడం, ఎస్పీని అంటే కింది స్థాయిలో ఇలా జరుగుతుంది, వాళ్ళు దాడికి పురుగొల్పుతున్నారు, వాళ్ళ దగ్గర కారప్పొడి అలాగే రాళ్ల దాడి కూడా చేయాలనుకుంటున్నారు, ప్రతీక్ జైన్ అక్కడికి వెళ్తే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. సురేష్ కూడా ఈ వ్యవహారంలో కొంత అతను డైవర్షన్ స్కీమ్ కూడా తీసుకొని ప్రతీక్ జైన్ ని పక్కకు తీసుకెళ్లి అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఊర్లలో కొంత ఇన్పుట్స్ ఉన్నాయి. కానీ ఆ ఇన్పుట్స్ ని కూడా సేకరించకపోవడం కూడా డిఎస్పీ బదిలీకి కారణమైందని చెప్పొచ్చు. ప్రధానంగా అయితే కలెక్టర్ ఆ ఘటన ఏదైతే ఆ ఊర్లో ఈ భూ సేకరణకు సంబంధించి మీటింగ్ జరుగుతుందని చెప్పి సురేష్ అలాగే అక్కడ రైతులు పిలవడం, ఒక దగ్గర మాట్లాడుతున్న క్రమంలోనే సురేష్ పక్కకు తీసుకెళ్లి మాట్లాడడం, కొంతసేపటి వరకు కూడా అంటే ఈ దాడి జరుగుతున్న 10-15 నిమిషాల వరకు కూడా స్పాట్ కి పోలీసులు చేరుకోకపోవడం అనేది కూడా ఇబ్బందికర పరిణామం. అంటే కలెక్టర్ పైన హత్యాయత్నం కూడా జరిగింది. ఎందుకంటే మనం విజువల్స్ చూస్తున్నట్టుగా కడా ఆఫీసర్ వెంకటరెడ్డి కూడా ఇష్టమొచ్చిన రీతిలో పరిగెడుతూ కొడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. రిమాండ్ రిపోర్ట్ లో కూడా పోలీసులు ఇదే అంశాన్ని పేర్కొన్నారు. వాళ్ళందరిపైన హత్యాయత్నం చేయాలన్నదే సురేష్ అనుసరులు అనుకున్న ఆలోచన చెప్పారు. ఈ క్రమంలోనే మొదట డిఎస్పీపై బదిలీ వేటు వేశారు. మరి ఇందులో ఉన్న పరిగి ఎస్హెచ్ఓ అతను స్టేషన్ హౌస్ ఆఫీసరు మిగతా కొంతమంది పైన కూడా బదిలీ వేటు పడే అవకాశం కనిపిస్తుంది. ఇందులో ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. రైట్, థాంక్స్ ఫర్ ద బీట్స్ నగేష్.